సార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాదిన్నర కంప్లీట్ అయింది. ఎలా ఉంది ప్రభుత్వ పనితీరు, మీరేమంటారు? కూటమి పనితీరు ప్రజలు అందరూ కూడా మెచ్చుకుంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, బీజేపీ ప్రభుత్వాన్ని, ముగ్గురిని కూటమి ప్రభుత్వం ప్రజలకి బాగా చేస్తుంది అని చెప్పి ప్రజలందరూ కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు, అనుకూలిస్తారు కూడా మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా. అదేంటంటే గత ప్రభుత్వంలో ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన దౌర్భాగ్యం ఏంటంటే రాజధాని నాశనం చేస్తాడు, అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, మద్యం కుంభకోణం, వాళ్ళ మనుషులను పెట్టి రాష్ట్రాన్ని ప్రజలను కూడా తాకట్టు పెట్టాడు. 20 సంవత్సరాలు దాదాపు తాకట్టు పెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. తర్వాత పోలవరం నాశనం చేస్తాడు, రోడ్లు ఎక్కడ ఆయన 5 సంవత్సరాలు ఎక్కడ ఒక్క కట్టెడు మట్టేసిన పాపాన్ని పోలా రోడ్డు మీద. ఇళ్ల స్థలాలు కుంభకోణం, సెంటు అని చెప్పి పాపం పేద ప్రజలందరినీ మాయ చేసి ఆ సెంటు స్థలాలని చెప్పి ఆ సెంటు స్థలాల్లో కూడా ఆ సెంటు స్థలాల్లో ఏదో పాపం కొంతమంది ఏదో 100కి ఒక 10 మంది 5 మందికో వాళ్ళకి ఆ స్థలాలు చూపిస్తే వాళ్ళు ఏదో ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇంట్లో ఎలా ఉండాలి, కనీసం ఒక బాత్రూమ్ అంతా కూడా లేవు ఆ ఇళ్ళు. ఆ ఇళ్లలో ఎలా ఉంటారు? ఈ జగన్మోహన్ రెడ్డి ఒక బుర్ర లేని, ఒక ఐడియా లేని మనిషి. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి. మరి ఇప్పుడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే మీరు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. మరి ఆయన మీడియా ముందుకు వచ్చి ఈ రాష్ట్రంలో ఎవరు చేయల పరిపాలన నేను చేశాను, నా ఘనత అది, సుపరిపాలన చేశానని చెప్పి ఆయన మాటిగా చెప్తున్నారు. మీరేమంటారు దాని మీద? రాష్ట్రాన్ని ఏం చేశారో కూడా మేము చెప్తాం. అధికారంలోకి రావడం కోసం బాబాయిని, సొంత బాబాయిని గొడ్డలి ఏటులతో ఏం చేసి ఒక గ్రాఫిక్స్ కత్తి ఒకటి తీసుకొచ్చి సాక్షి పేపర్లో చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టి చంద్రబాబు నాయుడు గారే మా బాబాయిని చంపించేశాడు అని చెప్పి అబద్ధాలు చెప్పే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మాటలు ఆ రోజుల్లో నమ్మారు. కానీ ఈ రోజున నమ్మే పరిస్థితిలో ఎవరూ లేరు. సొంత తల్లిని ఆస్తి కోసం గొడవలు పెట్టుకొని సొంత తల్లిని తరివేశాడు, సొంత చెల్లిని ఆస్తులు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి సొంత చెల్లిని తరివేశాడు. బాబాయ్ కేసుని బాబాయిని ఎవరు చంపారయ్యా అని ప్రజలు అడుగుతుంటే చెప్పలేని పరిస్థితిని ఇది. పాపం ఆ బాబాయ్ కూతురు సునీతమ్మని కూడా ఆమె ఏడుచుకుంటా కోర్టుల చుట్టూ ఇటు చుట్టూ రోడ్ల మీద తిరుగుతుంది. ఆమెని కూడా ఇది చేసే ఇది లేని ఇది నీకు ప్రజల దగ్గరికి వచ్చి నీకు నేనేదో చేస్తానని చెప్తే ప్రజలు నిన్ను ఎలా నమ్ముతారు? ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితులు లేరు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ప్రతిసారి కానీ నేను ఇచ్చేసానని చెప్పి ఎందుకు గాలి కౌర్లు డబ్బా కౌర్లు చెప్తున్నారు అంటారు? చేసింది ఒకటి జరిగింది ఒకటి అని చెప్తున్నారు కదా. ఇప్పుడు రాష్ట్రాన్ని ఏం చేశాడంటే శాంక్షన్లు ఇస్తానని చెప్పాడు. శాంక్షన్లు 2000 దగ్గర నుంచి 3000 చేసేస్తానని చెప్పాడు. 3000 చేస్తానని చెప్పి నువ్వు సంవత్సరానికి 200-250 రూపాయలు 5 సంవత్సరాలు దేకావు నువ్వు. అదే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, వన్ టైం 3000 దగ్గర నుంచి 4000 శాంక్షన్లు ఇస్తున్నారు. తర్వాత రాష్ట్ర రాజధాని అభివృద్ధి పదంలో నడుస్తుంది. తర్వాత పోలవరం వర్క్ జరుగుతుంది. పోలవరం కూడా 2029 నాటికి అది కూడా కంప్లీట్ అయిపోతుంది. తర్వాత నువ్వు విశాఖపట్నం అన్నావు. విశాఖపట్నం వెళ్ళి అక్కడ ఋషికొండ మీద ఒక పెద్ద ఫ్యాలీస్ ఒకటి కట్టావు. ఫ్యాలీస్ కట్టి అది ఎందుకు కట్టావో చెప్పమంటే ఈ రోజు కూడా నీకు చెప్పలేని పరిస్థితి. ఒక 500 కోట్ల రూపాయలు దాన్ని నాశనం చేసేసావు. ప్రజల సొమ్ము ఆ రకంగా తారాగతం చేసి నువ్వు ఇవాళ వచ్చి నేనేదో వచ్చేస్తాను, నన్నేదో మళ్ళీ నాకే ఓట్లేయండి, నేనేదో చంద్రబాబు నాయుడు ఇచ్చేసాడని చెప్తున్నావు. నిన్ను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. కుటుంబ ప్రభుత్వం పరిపాలన ప్రస్తుతానికి అన్ని రకాలుగాను అన్ని విధాలుగాను వాళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చగలుగుతున్నారు. ఆర్థిక పరమైన విషయాలు కూడా చూసుకుని ఎప్పుడు ఏ పథకాన్ని అమలు చేయాలి, ప్రజలకి ఎంత తొందరగా దగ్గరికి తీసుకెళ్లాలి అనే నిర్ణయాల మీద కొంచెం వెనక ముందు అవుతున్నాయి. అయితే ప్రతి పథకాన్ని కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకొస్తుంది, ప్రజల బాధకు తీసుకొస్తుంది.
ఉదాహరణకి గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు ఫస్ట్, అవి సక్సెస్. అలాగే మహిళలకు పెన్షన్ పెంచారు 3,000 నుంచి 4,000కి. అదే పెన్షను గత ప్రభుత్వంలో 250 చొప్పున పెంచుతూ వచ్చింది. 5 సంవత్సరాలకి 3,000 చేశారు. అదే చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో ఎట్ ఏ టైం 3,000 నుంచి 4,000కి చేసింది. వికలాంగులకి 3,000 నుంచి 6,000 చేసింది. అలాగే కిడ్నీ పేషెంట్లకు వచ్చి 10,000 రూపాయలు ఇచ్చింది ఒకేసారి. 15,000 రూపాయలు కూడా మంచం మీద ఉన్న వాళ్ళకి, బెడ్ రెస్ట్లో ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు పెన్షన్ పెంచింది. ఇలాగా అన్ని రకాలుగాను కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు, అటు బీజేపీ కానివ్వండి, ఇటు టీడీపీ కానివ్వండి, ఇటు జనసేన కానివ్వండి, అందరూ సమీకృతంగా సమిష్టిగా పాల్గొని నిర్ణయాలు తీసుకుని ఆర్థికపరమైన విషయాలని అందుబాటులో ఆలోచనలు పరంగా చేసి ప్రతి పథకాన్ని ప్రజలకి చేరువుగా తీసుకొస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పారు కదా పెన్షన్ల గురించి, దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వనంత పెన్షన్లు అనేవి మన రాష్ట్రంలో ఇస్తున్నారని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇంతంత పెన్షన్లు ఎక్కడా లేదంట, మీరేమంటారు ఈ విషయం మీద? అవునండి, ఈ గతం మన దేశంలో ఒక రాష్ట్రంలో 25 సంవత్సరాల నుంచి పరిపాలన ఒకే పార్టీ చేస్తుంది. కానీ ఒకేసారి ఆ పార్టీలు ఇప్పటి వరకు 2,000, 2,500 చొప్పునే ఇస్తున్నాయి. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఒకేసారి పార్టీ పెన్షన్ పెంచింది. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారు ఒకేసారి పెన్షన్ 4,000 చేసింది. ఇది చేయటం అభినందనీయం. ఆర్థిక పరంగా సామాన్య కుటుంబంలో ఒకనప్పుడు 30 రూపాయలు ఇచ్చిన రోజున 30 రూపాయలే 300 రూపాయలుగా ఉండే అప్పటి పరిస్థితులను బట్టి ఇవాళ 4,000 రూపాయలు ఇస్తే, ఒక ఇంట్లో షుగర్ పేషెంట్లు 2 ఉంటే 4,000 రూపాయలు జనరిక్లో తెచ్చుకోగలిగితే ఆ మందులు ఆ కుటుంబానికి సరిపోయి 1,000 రూపాయలు పాకెట్ మనీ మిగులుతుంది. అలా ఇవ్వటం వల్ల కొన్ని కుటుంబాలకి లబ్ధి చేకూరుతుంది. మరి ముఖ్యంగా అభివృద్ధి విషయానికి వచ్చేటప్పటికి ఎలా ఉందంటారు? రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు విషయానికి వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఉన్నాయి. ఆయన పనితీరు ఆ విషయంలో ఎలా కనబడుతుంది? రోడ్లు ఎలా ఉన్నాయంటారు? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రిగాను, అట్లు గ్రామీణ పంచాయతీ తీసుకున్న భాగంగా ఆయన శాఖకి 2 శాఖలకి సముచితమైన న్యాయం చేస్తున్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ముఖ్యంగా గుర్తించవలసిన విషయం ఏంటంటే ట్రైబల్ ఏరియాలో చక్కటి రోడ్లు. ఇప్పుడు అడిగితే ఎక్కడో ఒక సమావేశంలో ఆయన పబ్లిక్లో పాల్గొన్నప్పుడు ఒక అతను వచ్చి, మాకు రోడ్లు లేదు సార్ కొన్ని సంవత్సరాల నుంచి, మా పరిస్థితి ఇది అని అంటే, వెంటనే అక్కడి నుంచి స్పాట్లో నిర్ణయాలు తీసుకుని సంబంధిత అధికారులకి ఇంటిమేషన్ ఇచ్చి ఆ వ్యవహారాలన్నీ చూడమని చెప్తే తెల్లారిపాటికి రోడ్డు వేస్తున్నారు. ఆయన శాఖలో ప్రతి విషయానికి న్యాయం జరుగుతుందండి ఆయన 2 శాఖల్లోనూ. మరి పెట్టుబడుల విషయానికి వచ్చేటప్పటికి పరిశ్రమలు తీసుకురావడానికి, విశాఖ నగరాన్ని అభివృద్ధి చేయడానికి నారా లోకేష్ గారు ఐటీ శాఖ ప్లస్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కదా, ఈయన పనితీరు ఎలా ఉందంటారు? నారా లోకేష్ గారు బాగా చదువుకున్న వ్యక్తి. ఆయన ఆలోచనలు ఫాస్ట్గా ఉన్నాయి. ఆ ఫాస్ట్ నిర్ణయాలు తీసుకుని విదేశ పర్యటనలకు వెళ్ళి విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐల్ని కానివ్వండి, ఇతర ఆ దేశంలో సొంతంగా వ్యాపారాలు చేసేవాళ్ళని కానివ్వండి, అందరినీ ఒక చోటకి తీసుకొచ్చి అక్కడ కాన్ఫరెన్స్ పెట్టుకొచ్చి వాళ్ళ దగ్గర మాట్లాడి, మా దేశంలో ఇలాంటి అభివృద్ధి ఉంది, మా ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి అభివృద్ధి ఉంది, మీకు ఇలాంటి ప్రోత్సాహాలు ఇస్తాం మేము, ఆ ప్రోత్సాహకాలను మీరు సద్వినియోగం చేసుకోండి. అటు కరెంటు కానీ, వ్యాపారం, వాటర్ ఫెసిలిటీస్ కానీ, సైట్లు కానీ, భూములు అలాట్ చేయడంలో కానీ, ఆ స్పీడ్ ఆఫ్ డూయింగ్లో మేము చేయగలం, ఆ హామీ మేము ఇస్తాం అని చెప్తున్నారు. కుటుంబ ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత పనితీరు చాలా నెంబర్ 1గా ఉందండి. అధికారులు రాగానే వృద్ధులకి పింఛన్ పెంచడం కానీ, వికలాంగుల పింఛన్ పెంచడం కానీ, అదేవిధంగా డయాలిసిస్ పేషెంట్ పింఛన్ పెంచడం అనేది నెంబర్ 1. అధికారంలో రాగానే అప్పుడున్న పరిస్థితులు రీత్యా ఎక్కడెక్కడైతే రోడ్లు అస్తవ్యస్తంగా రోడ్లను బాగు చేయడంలో కానీ, అదేవిధంగా గత ప్రభుత్వం చెత్త పన్ను వేసి చెత్తను కుప్పలుగా పేరిస్తే ఆ చెత్తను మొత్తాన్ని డైజెషన్ చేసి ప్రజలకు సౌకర్యమైనటువంటి సుపరిపాలన అందించడం జరిగిందండి. అదేవిధంగా అది తక్కువ కాలంలోనే వాస్తవంగా ఏదైనా ఎలక్షన్ ముందు ఉద్యోగాలు ఇస్తారనుకుంటాము, కానీ కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే లెక్చరర్లు ఉద్యోగాలు ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం. ఈ మధ్యకాలంలో మళ్ళీ పోలీస్ కానిస్టేబుల్ ఎప్పటి నుంచో మాకు తెలిసిన నా అన్నదమ్ములు చాలా మంది శ్రీకాకుళం జిల్లాలో వాళ్ళు ఎప్పటి నుంచో పోలీస్ ట్రైనింగ్కి ఇదే ఉన్నారు. వాళ్ళు మొన్న సెలెక్ట్ అవడం అనేది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. నిజంగా పోలీస్ ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విశాఖపట్నం గూగుల్ డేటా రావడం కానీ, అదేవిధంగా ఐటీ హబ్ రావడం కానీ, అమరావతిలో వర్కులు జరుగుతుంటే కానీ, ఆల్రెడీ ప్లే ఓవర్స్ ఒకటి అవ్వటం కానీ,
ప్రతి వాసంగా ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్లు వేయటం కానీ చాలా బాగుందండి. మరి ముఖ్యంగా పెట్టుబడుల విషయానికి వచ్చేటప్పటికి ఎలా ఉంది? విశాఖ నగరానికే గానీ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడుల సమీకరణ విషయంలో ఐటీ శాఖ ప్లస్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది, మీరేమంటారు? ఆ విషయంలో నారా లోకేష్ గారికి హ్యాట్సాప్ చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే తండ్రికి తగ్గ తనయుడుగా నారా లోకేష్ గారు ఐటీ శాఖలో ఇవాళ గూగుల్ డేటా అనేది ప్రపంచంలో పెద్ద సంస్థ. ఆ సంస్థను మన భారతదేశంలోనే నూతన ఆంధ్రప్రదేశ్లో తీసుకురావడం అనేది ఆయన వెనక చేసిన కృషి చాలా గొప్పది. ఐటీ సెక్టర్ సంబంధించి చాలా కంపెనీలు తీసుకురావడం జరిగింది. అటు అనంతపురంలోనే కానీ, ఇటు తిరుపతి కానీ, ఇటు విజయవాడ, అటు రాజమండ్రి, విశాఖపట్నం 6 పక్కల కూడా 6 నగరాల్లోనూ అలాంటి ఐటీ కంపెనీలు తీసుకొచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నందుకు నారా లోకేష్ గారికి హ్యాట్సాప్ చెప్పుకోవచ్చండి. మరి ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? ఇప్పుడు చాలా మంది కూడా సోషల్ మీడియాలో రోడ్ల అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. ఆ విషయంలో ఆయన ఎంతవరకు కూడా న్యాయం చేస్తున్నారంటారు? ఆ విషయంలో నిజంగా చెప్పాలంటే ఉప ముఖ్యమంత్రి అనే పేరుని చాలా వరకు క్యాజువల్ గా అనుకుంటాము. అదొక చిన్న నామిడి పదవి అనుకునేవాళ్ళు. అలాంటి పదవికి ఇవన్నీ తేవడం జరిగింది. ఇవాళ ఉప ముఖ్యమంత్రి అంటే భారతదేశం వైడ్ గా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అని చూస్తున్న విషయంలో ఆయన తీసుకున్న శాఖలు, పంచాయతీ శాఖలో ఇవాళ ఎప్పుడు తీరని వాళ్ళ అవార్డులు రావడం జరిగింది. జాతీయ అవార్డులు రావడం అని అంటే మామూలు విషయం కాదు. పంచాయతీ అని అంటే గ్రామాలు అభివృద్ధి చెందితేనే గాంధీ గారు అన్న కళని మనం సహకారం చేసిన వాళ్ళు అవుతాము. ఆ విషయంలో 100% పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ అయ్యారండి. అటవీ శాఖలో కూడా మనం ఎప్పుడు కూడా వెళ్ళని అడవుల్లోకి వెళ్ళి ఆయన జరుగుతున్న పరిణామాల మీద ఆయన వీడియో చేసి చూసి పెట్టడం అంటే ఆయన గట్స్కి హ్యాట్సాప్ చెప్పాలి. బయట హీరో కాదు ఏంటి, వాస్తవంగా సినిమాలో హీరో అనుకుంటాం, బయట కూడా రియల్ హీరో అని చెప్పి నిరూపించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా హ్యాట్సాప్ అండి. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉన్న లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉంది, మీరేమంటారు? ముఖ్యమంత్రి గారు లా అండ్ ఆర్డర్ ఎలా ఉందని అంటే రప అన్న వైసీపీ వాళ్ళకు ఒక 8 నెలల పాటు వాళ్ళకి గ్యాప్ ఇవ్వడం జరిగింది. ఏంటి వాళ్ళకి 8 నెలల పాటు అతను ఏదో ఫోన్లే అదేదో 11 సీట్లు వచ్చినాయి, కొంచెం తెక్కలో ఏదో వాగుతున్నాడు అని చెప్పని చూసి చూడటం వెళ్ళడం జరిగిందండి. కానీ వాళ్ళు శుతిమించిపోవడం జరిగిన తర్వాత లా అండ్ ఆర్డర్ విషయంలో వాళ్ళ పోలీసులు హ్యాట్సాప్. నిజంగా తప్పు చేసినోడికి ఆ విధంగా శిక్ష చేయాలి. ఇప్పుడు ఒక నాయకుడు పుట్టినరోజు అని అంటే 10 మందికి అన్నం పెట్టడం, అన్నదానాలు చేయడం చాలా మంచి విషయం. కానీ అలాంటి కాకోకుండా వేడపోతున్న తలలతో వేసి ఆ రక్తాన్ని చిందించి ఏంటి మా ఇంటి ముందు చేశారని ఒక గర్భిణీ స్త్రీ అడిగితే ఆవిడ మీద దాడి చేస్తే ఆవిడికి న్యాయం చేయాల్సింది పోయి అన్యాయం జరిగిందని బాధపడితే పోలీసులు న్యాయం చేశారు. 100% పోలీస్ శాఖ వారు ఆ విషయంలో న్యాయం చేశారు. అలా ఎవడైతే ఎక్కడైతే పిచ్చడు విడిగా చేస్తున్నారో వాళ్ళందరికీ తగిన బుద్ధి పోలీస్ శాఖ వారు చెప్తున్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారి ఈ విషయంలో లా అండ్ ఆర్డర్ తీసుకోవడంలో హోమ్ మినిస్టర్ అనిత గారికి నెంబర్ 1 గా మనం వాళ్ళకి ఇచ్చేయచ్చు. పరిపాలన పరంగా చాలా బాగుందండి. సూపర్ 6 పథకాల్లో 5 దగ్గర అన్ని పథకాలు ఇచ్చేసారు చంద్రబాబు నాయుడు గారు. తల్లి వందనం దగ్గర నుంచి డిఎస్సి గాని అన్ని పథకాలు బాగానే వచ్చినాయి. మరి అభివృద్ధి విషయానికి వచ్చేటప్పటికి ఎలా ఉంది? అమరావతి అభివృద్ధి కానీ, పోలవరమే కానీ రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి ఎలా ఉందంటారు? పోలవరం చూసారు కదండి, 88% కంప్లీట్ అయిపోయింది. అభివృద్ధి పరంగా అమరావతిలో కానీ పరిశ్రమలు వస్తున్నాయి, గుగ్గులు వస్తుంది, అన్ని పరిశ్రమలు వస్తున్నాయి. వైజాగ్ నుంచి విజయవాడలో కూడా మూలపాడు దగ్గర వంతెన వస్తుంది, గొల్లపూడి దగ్గర వంతెన కూడా అయిపోవచ్చింది. అమరావతిలో రోడ్లు కూడా అన్ని బాగా చేస్తున్నారు. పరిశ్రమల పరంగా కూడా చాలా బాగుందండి. మరి ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన శాఖల్లో భాగంగా R&D డెవలప్మెంట్ అంతా కూడా రోడ్లన్నీ కూడా ఆయన చేతిలో ఉన్నాయి కదా. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు ఎలా ఉన్నాయి? ఈయన వచ్చిన తర్వాత ఎంతవరకు రోడ్లు ఆడుతున్నాయి అంటారు? ముందు జగన్ పరిపాలన చూసాం కదండి, నడువులు ఇరిగిపోవటం, బండి వేసుకెళ్తే నడువులు ఇరిగిపోయినాయి, చాలా మంది కూడా చనిపోయారు ఆ గోతులమయంలో. ఇవాళ చూడండి ఒకసారి, మనం పల్లెటూరులకు వెళ్ళినా కానీ ఎక్కడన్నా రోడ్లు చూసినా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వెళ్ళినా సరే ఆ రోడ్డు బాగుపడిపోతుంది. అంటే ప్రభుత్వం ఎంత తొందరగా రెస్పాండ్ అవుతుంది అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. మరి ముఖ్యంగా ఐటీ శాఖ ప్లస్ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు ఉన్నారు. ఈయన పనితీరు ఎలా ఉంది? పెట్టుబడులు తీసుకురావడాలు, కంపెనీలు పెట్టించడంలో ఈయన ఎంతవరకు పనిచేస్తున్నారు? మనం చూస్తున్నాం కదండి, వాళ్ళ స్కూళ్ళల్లో ఎంత విప్లవాత్మకమైన చర్యలు తీసుకుంటున్నారు నారా లోకేష్ గారు. అంతకు ముందు చూసాం మనం స్కూళ్ళల్లో పిల్లలే లేరు, వాళ్ళు చూడండి స్కూల్ ఎంత డెవలప్ అయినాయి. టెక్నాలజీ పరంగా కూడా చిన్న పిల్లలకి చాలా అవేర్నెస్ తీసుకొస్తున్నారు. ప్లస్ ఆయన కృషి వల్ల గూగుల్ కూడా ఈ రోజున గూగుల్ డేటా సెంటర్ కూడా వచ్చిందండి. ఇంకా అనేక పరిశ్రమలు కూడా వస్తాయి. అసలు ఆంధ్ర రూపురేఖలు మారిపోయే పరిస్థితి ఉంది. ఇవాళ మన పిల్లలు ఉన్నారండి, ఎక్కడికో దేశాలు పరిగెత్తుకుని వాళ్ళు చీకొట్టి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది.
అదే మన ఆంధ్రాకి పరిశ్రమలు అన్ని వచ్చినాయి అనుకోండి, మన పిల్లలు ఇక్కడే ఉంటారు, మనకే విద్యా అవకాశాలు ఉంటాయి, అన్ని మనకే ఉంటాయండి. మరి రాష్ట్ర వ్యాప్తంగా లా అండ్ ఆర్డర్ ఎలా ఉందంటారు? ఈ మధ్య కాలంలో ఏమైనా మార్పులు ఏమైనా జరిగాయంటారా? లా అండ్ ఆర్డర్ పరంగా చాలా కంట్రోల్ గా ఉందండి. చంద్రబాబు నాయుడు గారు అంటేనే అడ్మినిస్ట్రేటర్. ఆయన లా అండ్ ఆర్డర్ లో చాలా పర్ఫెక్ట్ గా ఉంటారు. ఏ చిన్న తప్పు జరిగినా ఆయన ఊరికిన పరిస్థితి లేదు. చాలా బాగుంటదండి. ఏ చిన్న కారణం జరిగినా ఆయన ఊరుకోరండి. అది మరి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన ప్రతిసారి కూడా ప్రపంచ స్థాయి రాజధాని అని చెప్తున్నారు. దేశంలో ఎక్కడా లేని రాజధాని మనం కట్టాము, దాన్నే నిదర్శనంగా తీసుకోవాలంటున్నారు. మరి అది సాధ్యమేనా? అమరావతి అభివృద్ధి మీద మీ అభిప్రాయం ఏంటంటారు? చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు ప్రపంచ స్థాయి రాజధాని అవకాశం ఉందండి. ఆయన చేయగలుగుతారు, అనుకుంటే చేస్తారండి. మన హైదరాబాద్ ని చూసాం, హైటెక్ సిటీ ఇవాళ ఎలా ఉంది పరిస్థితి. అదే ఇప్పుడు ఈ 5 ఏళ్ళు కాకుండా మళ్ళీ నెక్స్ట్ వచ్చే 5 ఏళ్ళు కూడా ఆయన చెప్పినట్టు 30 ఏళ్ళ పాటు చంద్రబాబు నాయుడు గారు ఉంటే కనుక తప్పనిసరిగా ప్రపంచ స్థాయి రాజధాని అవుతుందండి మన ఆంధ్ర అవుతుంది.